హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా వాకిట్లో కనిపించే లక్ష్మీ కళ తెచ్చే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి 3 చుక్కలతో ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా వాకిట్లో కలగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఈ డిజైన్ అయితే ఇలా 3 చుక్కలు పెట్టుకొని వంపుగా అన్నట్టుగా చుట్టూరా ఇలా గీసుకొని మధ్యలో ఒక ఫ్లవర్ లాగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేశాను ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత ఇవి లీఫుల్లాగా అయితే గీసుకోవాలి. చుట్టూరా చక్కగా ఇలా లీఫుల్లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా గీసుకున్న తర్వాత మనం ఇందులో చిన్న చుక్కలు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముగ్గులు రాని వాళ్ళు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మనకు ఈజీగా ముగ్గు అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గు మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం చుట్టూరా గీసుకున్న తర్వాత ఇందులో చిన్న చుక్కలు పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే ఇదే విధంగా చుట్టూరా అన్ని వైపులా చుక్కలు పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చుక్కలు పెట్టుకోవడం వల్ల మరింత మంచిగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. ఇలాంటి మంచి డిజైన్స్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలా చుక్కలు పెట్టుకున్న తర్వాత ఈ లీఫ్ల చివర ఇలా చిన్న గీతల్లాగా అయితే గీసుకోవడం వల్ల ఇలా కొంచెం మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లీఫ్ల మధ్యలో ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా గీసుకొని ఆ సర్కిల్ పైన చిన్నగా ఇలా డిజైన్ అయితే గీసుకోవాలి. ఆ డిజైన్లో చిన్న గీతలు అయితే ఇలా గీసుకుంటే చూడడానికి ఎంతో చక్కగా కలగా కనిపిస్తుంది. ఇదే విధంగా చుట్టూరా మనం గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి డిజైన్ గీసుకుంటూ వెళ్ళామంటే ఎంతో మంచిగానైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకటే రకమైన ముగ్గులు మనం వాకిట్లో వేసుకోకుండా అప్పుడప్పుడైనా మనం కొంచెం టైం తీసుకొని మంగళ శుక్రవారాలలో ఇలాంటి ముగ్గులు ఎవరికి ఇష్టమైన రోజు ఉంటుంది కదా, అలాంటి రోజులలో ఇలాంటి ముగ్గులు మనం వేసుకోవడం వల్ల మంచిగా లక్ష్మీ కళ అనేది చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ మాత్రం గీసేసరికి ఇంకా చుట్టూరా అన్ని వైపులా గీసుకొని ఇంకా పూర్తిగా డిజైన్ అయిపోయేసరికి అయితే మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇలా మనము చిన్న డిజైన్ పెద్ద డిజైన్ అని కాకుండా కనీసం టైం తీసుకొని ఏదో ఒకటి మీకు నచ్చిన వారం రోజు వాకిట్లో నిండుగా ఇలా డిజైన్స్ వేసుకోవడం వల్ల ఎంతో లక్ష్మీ కళ అనేది కనిపిస్తుంది మన ఇంటి ముందైతే. మనం తిన్నా తినకపోయినా వాకిలి నుంచి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే కొంచెం వాకిట్లో నిండుగా ఇలా ముగ్గులు వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం డిజైన్ గీసుకున్న తర్వాత ఈ డిజైన్ పై నుంచి ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే మనము రౌండ్గా ఇట్లా అయితే గీసుకోవాలి. చుట్టూరా ఇదే విధంగా గీసుకొని దీనిపైన ఇంకొక డిజైన్ అయితే వేసుకోవడం వల్ల ఎంత బాగా కనిపిస్తుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా ఈ విధంగా గీసుకున్న తర్వాత ఈ మధ్యలో ఇట్లా క్రాస్గా గీసుకొని అందులో చిన్న గీతలు అయితే గీసుకోవాలి. అడ్డంగా పొడుగుగా గీసుకుంటే చిన్న డబ్బాల్లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలా గీసుకొని దీనికి చుట్టూరా ఇలా కొంచెం ఇటువైపు అటువైపు లీఫ్లాగా గీసుకొని
మధ్యలో కొంచెం లీవ్ ఇట్లనే సేమ్ అండిగా లీఫ్ లాగానే గీసుకొని చిన్న చిన్న గీతలు అయితే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఏమాత్రం డిజైన్ వేసే వారికైతే కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. వాకిట్లో ఇంకా వేయడం వల్ల ఇంకా మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చుట్టూరా ఇదే విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకుంటే మొత్తం అయితే మనకు డిజైన్ వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ నా రిలేటివ్, నా బంధువులని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా లీఫుల్లా గీసుకున్న దాని సైడ్ అయితే ఇట్లా ఇటు చివరి నుంచి అటు చివరి నుంచి ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసుకున్నాను కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇలా గీయడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది కదా డిజైన్ అయితే. చూడడానికి ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూ 4 వైపులనైతే మొత్తం చుట్టూరు అయితే మనం ఇలా గీసుకోవడం వల్ల ఈ డిజైన్ అయితే ఇలా మొత్తం మీద అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా చూడడానికి ఎంతో చక్కగా కలగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. డిజైన్ అయితే నాకైతే చాలా చక్కగా కనిపిస్తుంది. ఎవరికి నచ్చిన వారాల రోజు వాళ్ళు ఇలా వాకిట్లో ముగ్గులు వేసుకుంటే వాకిలి ఎంత నిండుగా ఎంత కలగా కనిపిస్తుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. వాకిట్లో కొంచెం ముగ్గు మంచిగా వచ్చిందంటే మన వాకిలి నుండి పోయే వాళ్ళు కూడా ఆ ముగ్గును చూసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. నిజమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం ముగ్గు వేసిన తర్వాత అక్కడక్కడైతే ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఎల్లో కలర్ చుక్కలు పెట్టిన వాటిపైన ఇలా ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ ముగ్గును మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ ముగ్గు కనుక నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి.